వచ్చే ఎన్నికలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో చెప్పడానికి రేపల్లె నియోజకవర్గంలో జరిగిన తాజా పరిణామమే ఒక పెద్ద ఉదాహరణ. అవును, ఈ ఎన్నికలను వైసీపీ చావో రేవో లాంటివి. ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాలనే కసితో జగన్ సరికొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఒకరిని నమ్ముకుంటే కుదరదు, ఇద్దరు బలమైన నేతలను రంగంలోకి దించాల్సిందేనని ఫిక్స్ అయ్యారు. అసలు రేపల్లెలో జగన్ వేసిన ఆ స్కెచ్ ఏంటి? మోపిదేవి శ్రీనివాసరావు ఎంట్రీతో మారిన సమీకరణలు ఏంటో ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రేపల్లె నియోజకవర్గానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎందుకంటే ఇక్కడ వైసీపీకి ఆశించిన స్థాయిలో విజయాలు దక్కింది లేదు. అందుకే ఈసారి ఎలాగైనా అక్కడ వైసీపీ జెండా పాతాలని జగన్ గట్టి పట్టుదలతో ఉన్నారు. ఇందుకోసం కేవలం అభ్యర్థిని ప్రకటించి వదిలేయడం లేదు, ముందు ఊహించని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒక అభ్యర్థి అయితే మరొక బలమైన నేతను ఆ నియోజకవర్గానికి సపోర్ట్ గా నిలబెడుతున్నారు. ఒకరు ఎమ్మెల్యేగా గెలిస్తే గెలిపించిన మరొక నాయకుడిని ఎమ్మెల్సీ లేదా నామినేటెడ్ పదవి ఇస్తామంటూ బంపర్ ఆఫర్ ప్రకటిస్తున్నారు. తాజాగా రేపల్లె నియోజకవర్గంలో సరిగ్గా ఇదే వ్యూహాన్ని అమలు చేశారు జగన్. ప్రస్తుతం రేపల్లె నియోజకవర్గ ఇన్ఛార్జిగా యువకుడు ఉత్సాహవంతుడైన పీట నాగమోహన్ కృష్ణ ఉన్నారు. ఆయనను ఎమ్మెల్యే అభ్యర్థిగా రేసులో ఉంచారు. అయితే అక్కడితో ఆగకుండా కాంగ్రెస్ సీనియర్ నేత మోపిదేవి శ్రీనివాసరావును తన అనుచరులతో సహా వైసీపీలోకి ఆహ్వానించారు. తాడేపల్లిలో జరిగిన ఈ చేరికల సందర్భంగా జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రేపల్లెలో తమ్ముడు మోహన్ కృష్ణను ఎమ్మెల్యేగా గెలిపించే బాధ్యత మీదే అంటూ, గెలిపిస్తే అధికారంలోకి రాగానే మిమ్మల్ని చట్టసభల్లో కూర్చోబెడతాను అంటూ మోపిదేవి శ్రీనివాసరావుకు ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. అంటే మోహన్ కృష్ణ ఎమ్మెల్యే అయితే మోపిదేవికి ఎమ్మెల్సీ పదవి గ్యారంటీ అన్నమాట. చూశారుగా, ఒక నియోజకవర్గంలో ఇద్దరు బలమైన నేతలను ఏకం చేసి రేపల్లె కోటపై జెండా పాతాలని జగన్ వేసిన ఈ డబుల్ స్కెచ్ ఏ మేరకు వర్కౌట్ అవుతోంది? మోపిదేవి శ్రీనివాసరావు అండతో మోహన్ కృష్ణ రేపల్లెలో గెలుపు జెండా ఎగరేస్తారా? దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.